అధ్యాయం మొదటి వాక్యాన్ని ఈరోజు మన వాక్య ధ్యానాంశంగా ధ్యానం చేయబోతున్నాము. నిర్గమకాండం 27వ అధ్యాయం మొట్టమొదటి వాక్యాన్ని నేను చదువుతాను. శ్రద్ధగా మీరు ఈ మాటలు ఆలకించాలి. మరియు 5 మూరలు పొడవు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠమును చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు. ఆమేనని చెప్పండి. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నాతో కలిసి ఈ మాట చెప్పండి. బలిపీఠమును తుమ్మకర్రతో చేయవలెను. ఆమేన్. రైట్. ఈరోజు మనం వర్తమానం టైటిల్ ఏమిటంటే తుమ్మకర్రతో బలిపీఠం అనండి. ఇంకొకసారి చెప్పండి, తుమ్మకర్రతో బలిపీఠం. రైట్. ఈరోజు ఈ వాక్యంలో ఉన్న సారాంశాన్ని దేవుడు మనందరితో మాట్లాడి బలపరచునుగాక. ఈ ప్రత్యక్ష గుడారంలో ఆవరణలో మనం ఎంటర్ అయిన వెంటనే ఉండే మొట్టమొదటి వస్తువు లేదా మొదటి ఉపకరణం ఏదైనా ఉందంటే అది బలిపీఠం. మనం ఆ ప్రత్యక్ష గుడారంలో ఆవరణంలో అలా ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ మనకు కనబడేది ఏంటంటే బలిపీఠం. మొదటి వస్తువు, అది మొదటి ఉపకరణం. సో ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అన్నట్లుగా ఈ బలిపీఠం గురించి ఇంచుమించు ఒక 7 వర్తమానాలు మీరు వినబోతున్నారు. యేసు నామములో దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. సో ఎంటర్ అవుతుండగానే మనం అలా ప్రత్యక్ష గుడారం ఆవరణలోకి వస్తున్న వెంటనే యాజకులు, దేవుని సేవ చేయటానికి నియమించబడిన లేవీయులు యాజకులు ఆ ప్రత్యక్ష గుడారంలో ఆవరణలో అలా వస్తున్న వెంటనే అక్కడ బలిపీఠం కనబడుతుంది. ఈ బలిపీఠం ఎందుకోసం అంటే ఆ బలిపీఠం దగ్గర యాజకుడు బలి అర్పిస్తూ ఉండేవారు. ఈ పాత నిబంధన గ్రంథంలో రాయబడిన ప్రతి వస్తువు క్రొత్త నిబంధన సంఘానికి ఒక చక్కని పాఠం. పాత నిబంధన కొట్టివేయబడలేదు. పాత నిబంధన అంతా ఛాయ అయితే, నీడైతే, క్రొత్త నిబంధన నిజస్వరూపం క్రీస్తు ప్రభులో మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి మనసు పెట్టి జాగ్రత్తగా ఈ బలిపీఠాలు ఎందుకండి, బలి ఎందుకండి బాబు మనకు అని అనుకోకుండా ఈ అక్షరం వెనకాల రాయబడిన ఆత్మీయ విషయాల మీద మనసు పెట్టడానికి ఇష్టపడటానికి పరిశుద్ధాత్ముడు మీ హృదయము తెరుచునుగాక. చూడండి, ఈ మొదటి వస్తువుని మోషేతో దేవుడు చెప్తున్నాడు, ఈ బలిపీఠాన్ని నువ్వు కట్టాలి, ఈ బలిపీఠాన్ని నువ్వు నిర్మించాలి. ఎలా అంటే తుమ్మకర్రతో చేయాలి. ఈ బలిపీఠం యొక్క పొడవు ఎంత చెప్పండి? 5 మూరలు, వెడల్పు 5 మూరలు, ఎత్తు 3 మూరలతో ఉండాలి. ఆ బలిపీఠం చచ్చౌకంగా అంటే 4 వైపులా సమానంగా ఉండాలి. అలాగే ఈ బలిపీఠాన్ని నువ్వు చేయాలి. ఈ తుమ్మకర్రతో చేసిన ఈ బలిపీఠానికి ఇత్తడి రేకుని పొదిగించాలి అని. ఆ బలిపీఠానికి కర్రలు, మోత కర్రలు ఉండాలి. ఆ బలిపీఠానికి 4 వైపులా 4 కొమ్ములు ఉండాలి. చాలా విషయాలు దేవుడు మోషేతో తెలియచేస్తూ వచ్చారు. కొండ మీద మోషేకి దేవుడైతే చూపించాడో అదే ప్రకారంగా ఈ బలిపీఠాన్ని కట్టాడు. నేను ఈరోజు ప్రత్యేకంగా మీతో పంచుకోవాలంటానికి ఇష్టపడాలనుకుంటున్న మాట ఏమిటంటే, ఈ ప్రత్యక్ష గుడారంలో ఆవరణంలో మనం ప్రవేశిస్తున్న వెంటనే మొట్టమొదట కనబడే ఈ వస్తువు, ఈ ఉపకరణం బలిపీఠాన్ని దేవుడు తుమ్మకర్రతోనే ఎందుకు చేయమన్నాడు? అవునా కదా? ఎన్నో మీకు తెలిసిన కర్రలు ఎన్ని లేవు? మోషేకి తెలిసిన కర్రలు ఎన్ని లేవు? చాలా కర్రలు ఉన్నప్పటికీ కూడా తుమ్మకర్రనే ఈ బలిపీఠాన్ని చేయటానికి ఎందుకు ఉపయోగించాడు? నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు వాక్యంలోంచి తెలియచేసిన కొన్ని మాటల్ని మీ ఆత్మీయ జీవితాలు, మనందరి ఆత్మీయ జీవితాలు మేలుకొల్పు కొరకే దేవుడు మాట్లాడి బలపరచునుగాక. కొన్ని కర్రల పేర్లు చెప్పండి. నేను ఉదయకాలం ఈ వడ్ర మేస్త్రి బాలాజీకి ట్రై చేశాను. ఎన్నో కొన్ని కర్రల గురించి జనరల్గా వాళ్ళ సిగ్నల్ అందదన్నమాట.
చాలా కర్రలు వాడుతూ ఉంటారు వడ్ర మేస్త్రులు. సాధారణంగా ఏదైనా వస్తువులు చేయాలంటే ఎక్కువగా మనం వాడే వస్తువుల్లో టేకు చాలా వెరీ ఇంపార్టెన్స్ మనం ఇస్తూ ఉంటాం. అవునా కదన్నా? ఈ వడ్ర మేస్త్రి అన్నోళ్ళు తెలుస్తుంది. టేకును వుడ్డు టేకు చాలా కాస్ట్లీ. అందుకే చూడండి, చాలామంది గుమ్మాలు ఇల్లు కట్టుకునేటప్పుడు మెయిన్ డోర్ 99% మెయిన్ గుమ్మం, ఆ మెయిన్ డోర్ అంతా కూడా టేక్ని వాడుతూ ఉంటారు. సో చాలా కాస్ట్లీ. అలాగే మందిరాల్లో ఈ పుల్పిట్ చేసేటప్పుడు కూడా వుడ్డు టేకు వాడుతూ ఉంటారు. ఎక్కువ శాతం టేకును వాడతారు. టేకు చాలా కాస్ట్లీ కూడా. ఇక రోజ్ వుడ్ ఉంది. మీకు తెలిసిన కొన్ని కలపలు చెప్పండి అయ్యా. వేప ఉంది. ఇక కొంచెం మనకి డౌన్ అవుతుంటే పేమెంటు వేపకర్ర కూడా కొంచెం వాడుతూ ఉంటారు. తర్వాత ఇంకా మనకి ఈ స్టేజ్ బలాలు చేయటానికి మామిడి కర్రలకు వచ్చేసాం ఓపిక లేక. దేవుడికి స్తోత్రం. ఇలాగా కొన్ని కర్రలు ఉన్నాయి కదా, చాలా కర్రలు ఉన్నాయి. చాలా కర్రలు ఉన్నాయి. నేను కొన్ని కర్రల పేర్లు రాసుకుంటూ వచ్చి, చాలా కర్రలు ఉన్నాయి కదా. దేవదారు ఉంది. ఆ తర్వాత ఇంకా గంధపు చెక్క ఉంది. ఇన్ని వస్తువులు ఉన్నాయి కదా, ఇన్ని కర్రలు ఉన్నప్పుడు దేవుడు ఎందుకు తుమ్మకర్రను ప్రత్యేకంగా ఎక్కడో అడవిలో ఉండే ఆ ఎడారిలో పెరిగే ఆ యొక్క తుమ్మకర్రను తీసుకొచ్చి దాన్ని నరికి చెక్కి ఒక బలిపీఠంగా చేయమని చెప్పాడు కదా. అసలు దేవుని ఏర్పాటు చూడండి. నిజంగా నేను ఆలోచించాను, ఎన్ని కర్రలు ఉండగా దేవుడు మందిరంలో, ఆ దేవాలయంలో ఒక ఉపకరణం అది కూడా ఎంట్రన్స్లోనే. చూడండి, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకో, ఒక మ్యారేజ్కి వెళ్ళారనుకోండి, ఆ ఎంట్రన్స్లో రిసీవింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారన్నమాట. అసలు వాళ్ళు చెప్పే వందనాలు ఎంత అద్భుతంగా ఉంటాయో. దేవుడికి స్తోత్రం చెప్పండి. మన మందిరానికి కూడా వచ్చేటప్పుడు కొంతమంది అన్నయ్యోళ్ళు బాధ్యతగా రిసీవింగ్ పరిచయం చేస్తారు. కనపడుతున్న వెంటనే ఆ రిసీవింగ్కే ఇంకా యేసు రక్తమే జయం, ఇంకా అంతే. ఇక వస్తే ఈ మందిరానికి రావాలరా బాబు అనే భావన కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు కల్వరి సతీష్ అయ్య గారు మందిరం కట్టారు కదా. 52 రోజుల్లో అద్భుతమైన మందిరం కట్టారు ఆయన. ఇప్పుడు చాలా మందిరాలు కట్టేశారు. ఫస్ట్లో ఆ మందిరం చాలా పెద్దగా కనబడుతూ ఉండేది. ఇప్పుడు మొన్న ఎవరో ఏలూరులో ఒక స్టేడియం కట్టారు మందిరం. పెనియల్ చర్చ్ అని స్టేడియం. సాధారణంగా స్టేడియం అంటే ఎక్కడ ఉంటుంది? క్రికెట్ ఆడుకునే స్టేడియం. ఏలూరులోనే అసలు చాలా పెద్ద చర్చ్ అది. వాస్తవంగా ఇలాంటి మందిరాలు కడుతున్నప్పుడు ఆ మందిరాల్లో అంతమంది స్ట్రెంత్ ఎలా వస్తున్నారంటే, ఒక పెద్ద ఆయన చెప్పిన మాట, రిసీవింగ్. ఆ మందిరానికి వెళ్తే రిసీవింగ్ బాగుంటుందండి. ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా వాళ్ళని పట్టించుకుంటారండి, పలకరిస్తారండి, ప్రేమగా మాట్లాడతారు. ఏ ఊరి నుంచి వచ్చావక్క, ఏ ఊరి నుంచి వచ్చావన్నా, ఏంటి మీ కుటుంబ సమస్యలు ఏంటి. మొన్న 2వ ఆరాధనలో కూడా నేను ఇక్కడే ఉన్నాను. 2వ ఆరాధనకు వచ్చినప్పుడు కొత్త ఫ్యామిలీ, మన చర్చ్ ఆపోజిట్ భద్రకాళి టౌన్షిప్ ఆ చివరి నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆయన పోలీస్ ఆఫీసర్ అట. వాళ్ళ నాన్నగారు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు మందిరానికి, కొత్తగా వచ్చారు. వచ్చిన వెంటనే ప్రార్థన అంతా అయిపోయింది. నేను కొత్త వాళ్ళని చూస్తా, గమనించుకుంటాను. అయితే ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, వాళ్ళు చెప్తాం వచ్చినప్పుడు లాస్ట్లో కలిసి వెళ్ళి మాట్లాడి ప్రార్థన చేయించుకుని వెళ్ళనని చెప్తాం. ఒక అక్క వాళ్ళ పక్కనే కూర్చుంది. లాస్ట్లో వాళ్ళు వెళ్ళిపోతుంటుంటే ఆపి, అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్నీ కనుగొని, ఒకసారి అన్న దగ్గరికి రండి, మీ సమస్యలు చెప్పండి, బుక్లు ఎక్కించుకుంటారు. అన్నీ చక్కని రిసీవింగ్. అసలు ఎంట్రన్స్లోనే మనకు కనబడుతున్న యాజకుడు వెళుతున్న ఆ ప్రారంభంలోనే కనబడేది బలిపీఠం. ఆ వస్తువు చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు నా ఆశ ఏమిటంటే, ఒక పరిచర్య అభివృద్ధి చెందటానికి రిసీవింగ్ పరిచర్య చాలా ఇంపార్టెంట్ అండి. నా భావన, నా గుండె లోతుల్లో ఉన్న ఆశ ఏమిటంటే, మీకు ఎవరు మందిరంలో కొత్త వాళ్ళు కనబడినా వాళ్ళని ఎప్పుడూ రిసీవ్ చేసుకుని వందనాలు చెప్పి వాళ్ళ దేవుని సన్నిధికి నడిపించే భారం దేవుడు మీకు ఇచ్చునుగాక. గట్టిగా ఒకసారి అందరు కలిసి ఆమేనని చెప్దామా? రైట్. సరే, ఈ తుమ్మకర్రనే దేవుడు ఈ బలిపీఠం చేయడానికి ఎందుకు ఉపయోగించాడు అనే ఆలోచన కలిగి ఉంటే, ఈ తుమ్మకర్ర యేసుక్రీస్తు మానవత్వానికి సాదృశ్యంగా ఉంది.
మీరు ఇలా నోట్ చేయండి. తుమ్మకర్ర ఈక్వల్ టు యేసుక్రీస్తు మానవత్వం. తుమ్మకర్ర ఈక్వల్ టు యేసుక్రీస్తు మానవత్వం. జనరల్గా కొన్ని మాటలు తుమ్మకర్ర గురించి భౌతిక విషయాలు కొన్ని చెప్పి ఎందుకు యేసు ప్రభుతో ఈ తుమ్మకర్రని పోల్చారో ఒక 4 విషయాలు మీతో పంచుకోవడానికి ఈ రాత్రి ఇష్టపడతాను. భౌతికంగా మనం ఈ తుమ్మకర్ర గురించి మనం భౌతికంగా ఆలోచిస్తే వంట చెరుకు ఉంటుంది కదా, మనం వంటలకి వాడే దాంట్లో ఇది చాలా ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటుంది. వంట చెరుకుకి భౌతికంగా వాడబడుతుంది. ఆ తర్వాత ఈ కిటికీలు, గుమ్మాలు, ఈ ఉపకరణాలు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు ఈ తుమ్మకర్రని. ఇంకా వ్యవసాయం చేసే రైతులు ఉంటారు కదండి, వ్యవసాయ పనులు చేసే రైతులు వాడే పరికరాలు ఉంటాయి చూసారా. ఇది వ్యవసాయం చేసే రైతులు వాడే పరికరాలు, పారలు కానివ్వండి, కొన్ని పరికరాలు ఉంటాయి, బళ్ళు కానివ్వండి. ఎక్కువగా ఈ బలమైన స్ట్రాంగ్గా ఉంటుంది ఈ తుమ్మకర్ర, దాన్ని వాడుతూ ఉంటారు. ఇంకా ఈ భౌతికమైన సందర్భాన్ని ఈ తుమ్మకర్ర గురించి మనం ఆలోచిస్తూ ఉంటే ఈ హెల్త్ విషయంలో కూడా ఇది ఆరోగ్యపరంగా ఒక దివ్యమైన ఔషధం. ఎలా అంటే ఈ జనరల్గా డెంటల్ ఈ పళ్ళు సమస్యలు వస్తూ ఉంటాయి కదా, దీనికి సంబంధించింది ఆ బెరడు ఉంటుంది చూసారా, దాంతో కొన్ని ఔషధాలు తయారవుతాయట. ఇక జీర్ణశక్తి దానికి సంబంధించినవి ఏదైనా సరే హెల్త్కి కూడా ఈ పైన ఉన్న బెరడు చాలా ఔషధాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి జనరల్గా భౌతికంగా మనం తుమ్మకర్రను చూసినప్పుడు జనరల్గా మనకు అర్థమవుతుంది. అయితే ఈ బలిపీఠం నిర్మాణం చేయటానికి ఎక్కడో ఎడారిలో ఉండి అడవిలో పుట్టి పెరిగిన ఈ తుమ్మకర్రని దేవుడు ఎందుకు తీసుకొచ్చి ఈ బలిపీఠం మీదకి ఉపయోగించాడంటే, ఇది యేసుక్రీస్తు ప్రభుకి ఎందుకు మనం పోల్చి చెప్పొచ్చు అంటే 4 సందర్భాలు మీ ముందు పెడతాను. ఓకే, చదవండి. నెంబర్ 1 తుమ్మ చెట్టు అరణ్యములో ఎడారిలో పెరుగుతుంది. తుమ్మ చెట్టు అరణ్యంలో ఎడారిలో పెరుగుతుంది. చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయం 20వ వాక్యాన్ని చూద్దాం. యెషయా ప్రవచన గ్రంథం 41:20. నేను అరణ్యములో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజు చెట్లను, తైల వృక్షమును నాటించెదను. చదవక, అడవిలో తమాల వృక్షాన్ని, సరళ వృక్షాన్ని, నేరేడు వృక్షాన్ని నాటిస్తాను. చూడండి, అక్కడ చెప్పబడిన మాట, నేను అరణ్యములో దేవదారు నెక్స్ట్ తుమ్మ చెట్టు నాటించేదను. సో దేవుడు ఈ చెట్టు పెరిగే విధానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నేను అరణ్యంలో తుమ్మ చెట్లు నాటిదను అని దేవుడు మాట్లాడుతున్న సందర్భం యెషయా ప్రవక్త ఈ మాటలు తెలియజేస్తున్నాడు. అంటే ఈ తుమ్మ చెట్టు పెరిగే విధానం ఎడారిలో, ఎండిన స్థలాలలో, ఆ యొక్క అడవిలో ఈ చెట్టు పెరుగుతూ ఉంటుంది. ఇది యేసుక్రీస్తు ప్రభుకి ఎలా పోలికగా మనం చెప్పొచ్చు అనంటే, యేసు ప్రభు కూడా ఎడారిలో ఎండిన మొక్క వలె ఆయన పెరిగాడు. ఇదే యెషయా ప్రవచన గ్రంథంలో యెషయా ప్రవక్త చెప్తాడు ఆ మాట. చూద్దాం, యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయం 2వ వాక్యం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంటేనే అది సిలువ ధ్యానం. ఒకసారి స్పష్టంగా యెషయా గ్రంథం 53:2 లేత మొక్క వలెను, అదిగో ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు పెరిగాను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూసి అపేక్షించుచుండగా అతని యందు స్వరూపమేమీ లేదు. గుడ్. ఈ మాటల సారాంశాన్ని మీకు చెప్తాను. సింపుల్గా మీకు ఆ 2 రిఫరెన్స్లు నోట్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. తుమ్మ చెట్టు అరణ్యంలో ఎడారి ప్రాంతంలో పెరుగుతుంది. యేసు ప్రభు కూడా ప్రవక్త గ్రంథంలో యేసు ప్రభు పుట్టుక మునుపే కొన్ని వందల సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త అంటాడు, ఆయన ఎండిన భూమిలో ఒక మొక్క వలె పెరిగాడు.
అంత మాత్రమే కాదు, ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివాడాయను. నిజంగా యేసు ప్రభు 10,000 మందిలో అతి కాంక్షణీయుడు కదండి ఆయన. సౌందర్య పూర్ణుడు కదండి ఆయన. అతి కాంక్షణీయుడు కదండి, అతి మనోహరుడు కదా. ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా ఎట్లా మారాడు? ఆ తుమ్మకర్ర ఎలాగ పెరిగిందో, నరకబడి చెక్కబడి ఈ బలిపీఠం చేయటానికి ఎలా ఉపయోగపడిందో, ప్రభువు కూడా శిలువ మ్రాను మీద నిజంగా ఆ భయంకరమైన మండు టెండలో ఎండిన మొక్క వలె ఆకాశానికి భూమికి మధ్యలో శిలువలో తన ప్రాణాన్ని అర్పించి గొప్ప త్యాగం. ఈ బలిపీఠం చేయటానికి ఈ తుమ్మకర్ర ఎలా ఉపయోగపడిందో, సో నిన్ను నన్ను రక్షించటానికి యేసు ప్రభు కూడా అంతగా త్యాగం అయిపోయాడు. ఈరోజు నువ్వు గుర్తించగలిగితే యేసు ప్రభు యొక్క ఔన్నత్యం నీకు అర్థమవుతుంది. యేసు నామములో ఆ త్యాగం మనందరికీ అర్థమవునుగాక. అసలు ఆయన గురించి చదువుతూ ఉంటేనే ఆయన 10,000 మందిలో గుర్తించగలిగిన అంత సౌందర్యపూర్ణుడైన దేవుడు ఆ మండు టెండలో దాహం 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 అంటుంటుంటే ఒక చేదు చెరకను అందించారు ప్రభుకి. ఇంచుమించు 6 గంటలు ఆ సిలువలో వేలాడాడు. ఈ రాత్రి ఈ త్యాగం నిజంగా ప్రతి క్రైస్తవుడికి, ప్రతి విశ్వాసికి, ప్రతి దైవజనుడికి అర్థమవ్వాలని ఒక తండ్రిగా, ఒక అన్నగా నేను కోరుకుంటున్నాను. యేసయ్య త్యాగం మనందరికీ అర్థమవునుగాక. చప్పట్లు కొడుతూ ఒక్కసారి యేసయ్యకు బిగ్గరగా మహిమ చెల్లిద్దామా? సాధారణంగా అడవిలో ఏముంటాయి తెలుసండి? మృగాలు ఉంటాయి. అడవిలో భయంకరమైన ఉంటాయి జంతువులు. నిజంగా ఈ లోకం అనే అరణ్యంలో అడవి లాంటి మనుషులు మనం, మృగాల్లాంటి మనుషులు మనం. మనల్ని రక్షించటానికి ఆయన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. ఈ బలిపీఠం చేయటానికి ఆ చెట్టు ఎలా నరకబడి చెక్కబడి అక్కడికి వచ్చిందో, ప్రభు నిన్ను అడవిలో, లోకం అనే అడవిలో, ఒక మాటలో చెప్పాలంటే మృగం కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్న మానవ జీవితం, దేవుడు మనిషిని యథార్థంగా చేశాడండి. నేలమంటితో నరుని నిర్మాణం చేశాడు, వారిని ఆస్కరందులో జీవవాయువు ఊదాడు, అంతా బాగుంది. కానీ ఇంత యథార్థంగా చేస్తే ఈ నరుడు వివిధ తంత్రాల్ని కల్పించుకున్నాడట. నిజంగా అలాంటి స్వభావాలు మనలో కనబడతా ఉంటాయి. మన గురించి ఆయన స్వరూపం పోగొట్టుకున్నారు. ఆయన మన గురించి మనం పొందవలసిన శిక్ష ఆయన భరించాడు. ఈ రాత్రి ఈ త్యాగంలోనికి అందరం వచ్చుదుముగాక. గట్టిగా ఒకసారి అందరూ ఆమేనని చెప్తారా? హల్లెలూయా అని చెప్తారా? మీకు సింపుల్గా అర్థం అవడానికి 1-2 ఉదాహరణలు చెప్తా. మా పెద్ద పాస్టర్ గారు సేవ చేస్తున్న రోజుల్లో అనేక స్థలాలకి, మీటింగ్స్కి, కోటాలకి వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఇంటోళ్ళు పాప మా అన్న అలసిపోయారు, మీటింగ్స్కి వెళ్ళి వచ్చారు, మరలా వాక్యం చెప్పాలి అయ్యగారు, మా ఇంటి పైన ఒక గది కట్టం సేవకుల కొరకు, మా ఇంటికి వచ్చి పైన మీరు రెస్ట్ తీసుకోండి అయ్యా, మీకు పరిచర్య చేయడానికి ఏదైనా మంచినీళ్ళు కానీ, ఆహారం కానీ, ఏదైనా వస్తువులు తీసుకురావాలంటే మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, మా పాప బాబు వీళ్ళిద్దరిని ఇక్కడ ఉంచేసి మేము ఆఫీస్కి వెళ్తున్నాము, మీరు చక్కగా రెస్ట్ తీసుకోండి, మరలా సాయంకాలం లేదా మధ్యాహ్నం ఒకవేళ మీకు కోటికి ఉంటే వెళ్ళిపోదురు, కానీ కొద్దిసేపు మా ఇంటి దగ్గర మీరు రెస్ట్ తీసుకోండి, ఎందుకంటే దైవజనులు వచ్చుట మంచిది. గనురాలైన స్త్రీ లాంటి సహోదరి ఆమె. వెంటనే సేవకులు చేర్చుకుని అయ్యా మీరు ఉండండి, మేము వెళ్తున్నాం అని ఆ 2 పిల్లలకి అప్పగించి ఆ తల్లి వెళ్ళిందట, ఆ తండ్రి వెళ్ళారట. ఆ 2 పిల్లలు వాళ్ళు సేవకుల దగ్గరే ఉన్నారంట. ఎంత చక్కగా ఉన్నారంటే ఇంచుమించు ఇక్కడ ఉన్న పిల్లల్లో ఆ పిల్లలకు వయసు మ్యాక్సిమం మహా ఉంటే వాడు 2nd క్లాసు 3rd క్లాస్ చదివే ఏజ్ అనుకోండి వాళ్ళ 2 పిల్లలు. అసలు ఇలా మనం వాళ్ళు ముట్టుకుంటే కందిపోతారు అన్నట్లుగా ఉన్న అంత అందంగా ఉన్నారంటే పిల్లలు. అసలు ఓ మాటలో చెప్పాలంటే చూస్తే ముద్దు వచ్చేటట్లుగా ఉన్నారంటే ఆ పిల్లలిద్దరు కూడా. సాధారణంగా చిన్న పిల్లలు మన జెసికా కొంటది ఏది ఎక్కడుంది
ఓకే. అంత ఏజ్ మాట. జస్ట్ ఇంకా ఇంకా వాళ్ళకన్నా కొంచెం పెద్దోళ్ళం, సెకండ్ క్లాస్ చదివే ఆ పిల్లలు అనుకోండి. చాలా చూస్తేనే అబ్బో చాలా అంత యాక్టివ్గా ఉన్నారంట ఆ ఇద్దరు పిల్లలు కూడా, పాప బాబు. వాటర్ బాటిల్ అయ్యా వాటర్ బాటిల్ కావాలని అడుగుతున్నారంట, తెస్తున్నారట. టీ తాగుతారా అంత చక్కగా పలకరిస్తున్నారు. ఏం కావాలన్నీ టేబుల్ మీద అరేంజ్ చేశారంట. సరే అని పాప మా అన్న అలిసిపోయి ఉన్నాడు, రాత్రంతా బాగా జర్నీ చేసి వచ్చి అలిసిపోయి ఉన్నాడు. వెంటనే రెస్ట్ తీసుకుందామని పండుకున్నాడు, టిఫిన్ చేసి పండుకున్నాడు. సరిగ్గా అప్పట్లో మంచాలు వేరే ఉంటాయి కదండి, అయ్యో నవ్వారి మంచం, మడత మంచం, నవ్వారి మంచం మాట, బద్ది మంచం పండుకున్నాడంట అన్న. పిల్లలు సరిగ్గా అన్న పండుకున్న ఒక అరగంటకో 45 మినిట్స్కో ఆ ఇద్దరు పిల్లలు అన్న కాళ్ళ దగ్గరికి వచ్చి బ్లేడ్ తీసుకుని, బ్లేడ్ తెలుసు కదా, బ్లేడ్ తీసుకుని గోల్డ్ కట్ చేస్తున్నారంట. అర్థమవుతుందా? వాళ్ళు చూడటానికి ఎలా ఉన్నారు? అయ్య బాబు మీరేంటి సీరియస్గా ఉన్నారేంటి? అసలు చూస్తే ముద్దొస్తారా బాబు అన్నంత అంత చక్కగా అందంగా ఉన్నారు ఆ పిల్లలు. ఎప్పుడు ఏంటి ఏదో కొడుతుంది ఏంటి అనుకున్నాడట అన్న. గబాలు చూస్తుంటుంటే అప్పటికి కోసేశారు, రక్తం వచ్చేస్తుంది. ఒరే ఏ సైతాను పిల్లలారా అని తిట్టాడంట ఆయన. మీరేంటి సీరియస్గా ఉన్నారు? ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం పొందడానికి వచ్చిన వాళ్ళని ఏమన్నాడు? నా బాబే ఇంతమంది ఉండగా మీరొక్కరే రక్షించబడ్డారు, అసలు సూపర్ మీరు, అసలు టాపర్ మీరు, ఏమనలా. సర్ప సంతానమా. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ కర్ర రఫ్గా ఉంటుంది. మనల్ని మన ఆత్మీయ జీవితాలు కూడా రఫ్గా ఉంటాయి. అసలు ఈ మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటాం. మనల్ని ఒక బలిపీఠంగా మలచడానికి ఆయన ఎంతగా చెక్కబడ్డాడో చూడండి. ఆయన ఎంత సౌందర్యాన్ని కోల్పోయాడో ఒకసారి ఆలోచించండి. సిలువలో నీకోసం చేసిన గాయం, నీకోసం భరించిన శ్రమ ఒక్కసారి చూడు. ఇప్పుడైనా నీలోనికి మృదుత్వం రాకపోతే ఎలా? ఇంకా నువ్వు అంత కఠినంగా ఉంటే ఎలా? ఈరోజు నీ జీవితం ఎక్కడో అడవిలో ఉన్న మనల్ని ఇదిగో ఈ దేవాలయంలో ఎక్కడో నశించిపోవాలి, లోకంలో తిరుగులాడాలి. కానీ దేవుడు నిన్ను ఈ దేవాలయంలోకి తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? ఆ బలిపీఠం ఎలా చెక్కబడి కట్టబడిందో నీ ఆత్మీయ జీవితం కూడా అనేకులకి చక్కని సజీవ సాక్షిగా ఉండటానికి దేవుడు ఈ స్థలాల్లోకి నడిపించాడు. సో నీ ఆత్మీయ జీవితం కూడా ఈ విధంగా కట్టబడి స్థిరపరచబడి ఆయన త్యాగం ద్వారా అనేకులు రక్షింపబడినట్లుగా నీ క్రమశిక్షణ, నీ భక్తి జీవితం ద్వారా చక్కగా మలచబడి చక్కబడి అంటుకట్టబడి నూతనపరచబడి అనేకులకి వెలిగించటానికి ఆ బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని మండుతూ ఉన్నట్లుగా మీ ఆత్మీయ జీవితాలు మండి ప్రకాశించేటట్లుగా యేసయ్య త్యాగం మీకు అర్థమగునుగాక. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్తారా? గుడ్. ఇక రెండో మాటలోకి వెళ్ళిపోతాను. సెకండ్ వన్ బలిపీఠాన్ని ఎందుకు తుమ్మకర్రతోనే చేశారు? ఈ తుమ్మకర్ర మనకి నేర్పిస్తున్న పాఠాలు. తుమ్మకర్ర యేసు ప్రభుకి ఎందుకు సాదృశ్యమో ఆ తుమ్మకర్రలో ఉన్న కొన్ని విశేషమైన విషయాలు మీతో పంచుకుంటున్నారు. రెండవదిగా మనం చూస్తే నిర్గమకాండం 35వ అధ్యాయం 24వ వాక్యం చూద్దాం. తుమ్మకర్ర గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం. నిర్గమకాండం 35:24. వెండిని గాని ఇత్తడిని గాని ప్రతిష్ఠించిన ప్రతివాడు యెహోవాకు ఆ అర్పణ తెచ్చెను. ఓకే, ఆ సేవలో ఏ పనికైనా అదిగో ఆ మాట తెచ్చేయండి. ఆ సేవలో ఏ పనికైనా వచ్చు. తుమ్మకర్ర ఎవని యొద్ద ఉంటాదో వాడు తీసుకొచ్చేసాడు అర్పణగా. గుడ్. రెండవదిగా తుమ్మకర్ర అర్పణగా తేబడిను. తుమ్మకర్ర అర్పించబడింది, అర్పణగా తేబడింది. వాస్తవంగా ఇప్పుడు ఏదైనా కట్టాలంటే, ఏదైనా నిర్మించాలంటే వస్తువు కావాలి కదా.
వినండి ఒకసారి. ఇప్పుడు ఏదైనా అక్కడ కట్టడం ప్రత్యక్ష గుడార నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అందులో ఒక్కొక్క వస్తువు కట్టాలి, ఒక్కొక్కటి నిర్మించాలి, తయారు చేయాలి. ఇప్పుడు మోషే ఒకటే అన్నాడు, మీ దగ్గర ఎవరి దగ్గర ఏది ఉందో తీసుకొచ్చేయండి అన్నాడు. కొంతమంది వెండి తీసుకొచ్చారు నేను చెప్పినట్లు, కొంతమంది బంగారం తెచ్చారు, కొంతమంది చాలా విలువైన వస్తువులు, చాలా వస్తువులు ఉన్నాయి అక్కడ, చాలా తీసుకొచ్చారు. వాళ్ళకి కలిగింది వద్దు బాబు అనేంతగట్లుగా తెచ్చేస్తారు వాళ్ళు. అయితే ఇక ఎవరి దగ్గర ఇంకేమీ లేదనుకోండి, కనీసం తుమ్మకారైనా తిండి అన్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. అప్పుడు తుమ్మకారం తీసుకొచ్చారు వాళ్ళ దగ్గర. సో ఈ తుమ్మకర్ర ఇప్పుడు ఎలా వాడబడుతుందంటే, ఆ బలిపీఠం కట్టడానికి ఒక అర్పించబడిన ఒక వస్తువుగా తీసుకొచ్చారు, దాన్ని ఒక అర్పణగా తీసుకొచ్చారు. ఒక అన్నగా, ఒక దైవజనుడిగా నేను మీకు చెప్పేది అంటే, యేసు ప్రభు కూడా ఒక అర్పణగా నీ కోసం నా కోసం అప్పగించుకున్నాడు ఆయన. అందుకే ఈ తుమ్మకర్రతో చేయండి అని ఎందుకు చెప్తారంటే, ఈ తుమ్మకర్రలో కొన్ని విశిష్టమైన విషయాలు మనకి దేవుడు నేర్పిస్తున్నాడు. అనేకమైనవి వాళ్ళకి కలిగిన, కొంతమంది బంగారం తెచ్చారు, కొంతమంది వెండి తెచ్చారు, కొన్ని తెచ్చారు. అయితే ఎవరి దగ్గర ఏమి లేకపోతే తుమ్మకర్రని తీసుకురండి అంటే తెచ్చారు. అది ఒక అర్పణగా తీసుకొచ్చారు బలిపీఠం మీదకి. చూద్దాం యేసు ప్రభులో ఈ మాట మనం గమనిస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని గమనిస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండునట్లు మన కోసం తనను తాను దేవునికి అర్పణగాను, అదిగో బలిగాను అప్పగించుకునేను. సో ఇప్పుడు ఆ నిర్మాణం చేయటానికి ఆ తుమ్మకారిని వాళ్ళు అర్పణగా, కానుకగా తీసుకొచ్చారు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక్కడే, ఓ మాటలో చెప్పాలంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనకిచ్చుటలో వెనక్కి తీయలేదు. ఆయన త్యాగం ఎంత గొప్పదో చూడండి. ఈరోజు విశ్వాసిగా నీవు కూడా ఆయన బిడ్డవు గనుక, ఆయన పోలికతో చేయబడ్డావు గనుక, ఈ అనుభవంలోకి నీకు కూడా ఇదే త్యాగం, ఇదే డెడికేషన్, ఓ మాటలో చెప్పాలంటే అర్పించబడే మనస్సు యేసు నామములో ప్రతి క్రైస్తవుడికి దేవుడు అనుగ్రహించునుగాక. గట్టిగా ఆమేన్ అని చెప్తారా? గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్తారా? ఇప్పుడు ఆ తుమ్మకర్ర ఎక్కడో అడవిలో ఉంటుందని చెప్పాను కదా, ఎడారిలో ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే మీకు చెప్పినట్లుగా అది మొదట నరకబడింది, తర్వాత చెక్కబడింది. ఈ 2 పనులు చేస్తేనే మనకి త్యాగం వస్తుందండి. కొన్ని బంధాలు, అందుకే చూడండి, అబ్రహాముని ప్రభు పిలిచేటప్పుడు నీ బంధువుల మధ్యలో నుంచి, నీ స్వజనుల మధ్యలో నుంచి కొన్ని ప్లేసెస్ చెప్పాడు, అక్కడ విడిచిరా. ఎలీషాను దేవుడి సేవకు పిలిచేటప్పుడు 12 జతల ఎడ్లు నరికి వధించి వాళ్ళకి అన్నం పెట్టేసి వచ్చాడంట. అంటే ఎంత త్యాగమో చూడండి. ఈరోజు కూడా దేవుని సేవలో ఉన్న సేవకులకి ఇదే త్యాగం, విశ్వాసులకి కూడా ఇదే త్యాగం. అంటే నరకబడిన అనుభవాలు, కొన్ని లోక ఆచారాలు ఇంకా క్రైస్తవులోనికి వచ్చేస్తున్నాయి. దేవుని పిల్లలకి ఇంకా లోకంలోనే, ఇంకా అడవిలోనే ఉంటున్నారు. బలిపీఠంగా నువ్వు తయారవ్వాలంటే ఇంకా అడవిలో ఉంటే కుదరదు. ఇప్పుడు ఒక తల్లికి డెలివరీ అయినప్పుడు తల్లిని బిడ్డను వేరు చేస్తారు కదా, నాభి సూత్రం కత్తిరిస్తారు. ఇంకా నువ్వు లోకాచారాల్లో ఉంటే బలిపీఠంగా తయారవ్వవు. బలిపీఠంగా తయారవ్వాలంటే మొదట నరకబడాలి, ఆ తర్వాత చెక్కబడాలి. అప్పుడే ఒక అర్పణగా చక్కగా తయారవటానికి అవకాశం ఉంది. యేసు నామములో ఈ త్యాగం దేవుడు మీకు ఇచ్చునుగాక. ఇందులో 2 ఉదాహరణలు చెప్తాను మీకు ఈజీగా అర్థం అవటానికి. అదేంటంటే, ఒక నర్సక్క, మా పెద్దయ్య గారు సేవలో ఉన్నప్పుడు జరిగిన ఒక అనుభవాన్ని చెప్పారు ఆయన. ఒక నర్సక్క
ఆమెకి ఎందుకో గవర్నమెంట్ జాబ్ వచ్చిందంట. గవర్నమెంట్ జాబ్ చేస్తున్న ఏఎన్ఎంగా జాబ్ చేస్తున్న ఆమె దేవుని సేవ చేయాలనే ఒక గొప్ప భారం వచ్చిందంట, గొప్ప త్యాగం వచ్చిందంట. వెంటనే దైవజనులు యేసన్న గారు సేవ చేస్తున్న రోజుల్లో ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అడిగారట, అయ్యా నేను ఈ ఉద్యోగ బాధ్యతలు ఏఎన్ఎంగా ఉద్యోగ బాధ్యతలు చేపడుతున్నాను, అనేకులకి అద్భుతమైన వైద్య సేవలు అందిస్తున్నాను, చాలా సర్వీస్ చేస్తున్నాను. అయితే దీనికంటే కూడా సేవ చాలా ఉత్తమమైనదని నాకు అనిపించింది. దేవుడు నాకు కల్లో కనబడ్డాడు, దేవుడు నాకు దర్శనాన్ని ఇచ్చాడు, సిలువ భారాన్ని చూపించాడు. కాబట్టి ఈ వైద్య సేవలతో ఎలా చేస్తున్నానో దీనికంటే అనేక ఆత్మలు నశించిపోతున్నారు కనుక నిత్య నరకాగ్ని నుంచి వాళ్ళని తప్పించడం కొరకు నేను దేవుని కాడి మోయాలని, దేవుని సేవ చేయాలని ఆ భారం నాకు వచ్చిందయ్యా అని దైవ సేవకుల దగ్గరికి వచ్చి అడిగారట. ఎవరైనా సేవకు వచ్చేటప్పుడు మొట్టమొదట అయ్యగారు అడిగే ప్రశ్న ఏంటంటే, నీకు అప్పులు ఉన్నాయా? స్తోత్రం చెప్పండి ఒకసారి. మాట్లాడట్లేదండి మీరు. సేవకి ఎవరినైనా కొత్త వాళ్ళని సేవకు తీసుకోవాలంటే నీకు అప్పులు ఉన్నాయని అడిగేవారట. ఎందుకంటే ఆడు తీర్చపోరనుకోండి, రోజు వచ్చేస్తుంటాడు మందిరం దగ్గరికి, అందుకని నీకున్నాయి, ఒకవేళ ఉంటే తీర్చుకునిరా అనేవారట. సరే అడిగారంట, నీకేమో అప్పు ఉందమ్మా అంటే, లేదయ్యా నేను ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేసుకున్నాను కదా, నాకేం అప్పు ఉంటుంది, మంచిగా ఇల్లు కట్టాను, పిల్లలు ఉన్నారు, కుటుంబం అన్నీ ఓకే, హ్యాపీ, గుడ్, చాలా మంచిదమ్మా, ఈ త్యాగం చాలా గొప్పది, అసలు నువ్వు ఉద్యోగాన్ని రిజైన్ చేసి త్యాగంతో వస్తున్నావంటే అసలు ఈ డెడికేషన్ సూపర్. అసలు వెంటనే అక్కడ మేరక్క అన్న వాళ్ళ సిస్టర్ ఉంటే అప్పు చెప్పారట. సిస్టర్లో కొన్ని బాధ్యతలు, వాళ్ళకి కొన్ని ఉదయకాలమే స్తోత్ర ప్రార్థన చేయటం, వంట దగ్గర కిచెన్ దగ్గర పరిచర్య ఉంటే చేయటం, సిస్టర్లు పెద్ద సిస్టర్ల దగ్గర పరిచర్య చేయటం, అన్ని క్రమాలన్నీ నేర్పిస్తూ ఉంటారు. సరిగ్గా 2 నెలలు ఆమె సేవ భారంతో వచ్చి సేవ చేసిందట, 2 నెలలు. ఇక 3వ నెలలోకి వచ్చినప్పటికీ అసలు ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదంటే వెళ్ళిపోయిందంట. వెంటనే అన్నం ఏం తక్కువైన కాదు, దేవుడికి స్తోత్రం చెప్పండి, అన్ని ఆహారాలు తీస్తాడనమాట ఆయన. అసలు ఈమె జాబ్ రిజైన్ చేసి వచ్చి 2 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళిపోతే ఎలా జాయిన్ చేసుకో, రిజైన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ జాయిన్ చేసుకుంటారా? మాస్టర్ గారిని అడుగుతాను, ఉద్యోగస్తులు గవర్నమెంట్, అయ్యా ఇక లేదు, అవకాశం లేదు. ఎలా జాయిన్ చేసుకున్నారు? అసలు వెళ్ళొద్దాం, వాళ్ళు పై ఆఫీసర్ని అడగొద్దామని ఆ పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాడంట ఆయన. వెళితే ఆ పై ఆఫీసర్ అని చెప్తున్నాడంట, ఆవిడ ఏమీ రిజైన్ చేయలేదు, జస్ట్ 2 months మెడికల్ లీవ్ పెట్టుకుని వచ్చింది అన్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ సేవ బాగుంటే క్లిక్ అయిపోతే ఫిక్స్ అయిపోదాం, లేదంటే సేవ లేదు, మన జాబ్ మనం చేసుకుందాం. నేను అడుగుతున్నాను, ఈమెలో త్యాగం ఉన్నదా? లేదు. ఇది నిజంగా జరిగిందా మాకు తెలియాలని అంటే యేసన్న గారిని అడిగిరండి, దేవుడికి స్తోత్రం. ఆయన మహిమలోకి వెళ్ళిపోయాడు, మనం అక్కడ కలుసుకుంటాం కదా, అన్న వెస్లాన్ నాడు చెప్పాడు ఒకసారి, అవునా కాదా అడగండి. నేను ఎందుకు ఈ సాక్ష్యం మీ ముందు పెట్టానంటే, మీ జీవితాల్లో అర్పించబడే ఒక బలిపీఠంగా మీరు తయారవ్వాలంటే, మీ ఆత్మీయ జీవితంలో చెక్కబడి నరకబడే ఆ అనుభవాలు ఉంటేనే బలిపీఠంగా మనం తయారవుతాం. అప్పుడే ఆయన త్యాగం అనేకులకి గొప్ప రక్షణ వచ్చింది. నీలో ఒక విశ్వాస జీవితమా, నీలోకి ఒక త్యాగం రావాలి. సేవకులకి మాత్రమే కాదు, మీలోకి కూడా ఒక గొప్ప త్యాగం రావాలి. అమ్మో, దేవుని సన్నిధికి వెళ్ళాలి, అయ్యో నా పిల్లల కోసం ప్రలాపించాలి, అయ్యో నా వీధోళ్ళ కొరకు నా స్వజనులు రక్షింపబడాలి. దేవుడే మనందరి కోసం ఇంత త్యాగం అయిపోయాడు కదా, మనం కనీసం మన కుటుంబాన్ని రక్షించకపోతే ఎలా? ఈ త్యాగము, ఈ వైరాగ్యంలోనికి దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. నమ్మితే ఒకసారి అందరూ ఆమేన్ అని చెప్తారా? గట్టిగా హల్లెలూయా అని చెప్తారా? ఒక చిన్న సందర్భం ఇంకా మీకు ఈజీగా అర్థం అవడానికి చెప్తాను. మనలోకి రావాల్సిన ఆ త్యాగం ఏంటో చెప్తాను. ఒక ఆయన ప్రతిరోజు సువార్త చేయాలనే భారంతో పనిచేస్తున్నాడు. వినండి.
డిఎల్ మూడీ ఆయన పేరు. చెప్పండి, ఏం పేరు ఆయన పేరు? డిఎల్ మూడీ. చికాగో అనే ప్రాంతంలో అద్భుతమైన పరిచర్యలు చేశాడు డిఎల్ మూడీ గారని గొప్ప దైవ సేవకుడు. ఈ దేవుని పరిచర్య నిమిత్తం ఆయన సేవా భారంతో అడుగుపెట్టినప్పుడు ఆయన ఇలా అనుకున్నాడంట, రోజుకు ఒక్కరికైనా నేను సువార్త చెప్పకుండా ఉండకూడదు. మీలో చాలామంది విశ్వాసులకి త్యాగం ఉంటుందండి. వాళ్ళు డాక్టర్ గారైనా, మాస్టర్ గారైనా, లేకపోతే లాయర్ అయినా, వాళ్ళు ఎవరైనా కావచ్చు. మొన్న మన చర్చ్లో ఒక అక్క హాస్పిటల్కి వెళ్ళిందంట. ఆమె ఫస్ట్ వెళ్ళినప్పుడు రిపోర్ట్లు చూస్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అద్భుతంగా ఆమె క్యూర్ అయిపోయి వెళ్ళారు. వాళ్ళ సిస్టర్కి ఎవరికో బాగోపోతే తీసుకుని వెళ్ళారంట. తీసుకెళ్ళినప్పటికీ ఆ డాక్టర్ అడుగుతున్నారంట, అమ్మ నువ్వు ఇంకా బతికే ఉన్నావా అని. బతికే ఉన్నానండి అని ఆమె సాక్ష్యం పేపరు ఆయన చేతిలో పెట్టిందంట డాక్టర్ గారికి. అయ్యా నేను ఎప్పుడూ అయిపోవాలి, కానీ దేవుడు బ్రతికించాడు నన్నని. సో ఆ భారం అనేకులకు ఉంటారు. చాలామందికి కనపడితే చాలు ఒక్కరికైనా సువార్త చెప్పాలి, నాకెందుకులు అనుకోరు. ఆ త్యాగం అందరికీ ఉంటుంది. అయితే ఈ డిఎల్ మూడీ గారి యొక్క టార్గెట్ ఏంటంటే రోజుకు ఒక్కరికి సువార్త చెప్పాలి, రోజుకొకరు సువార్త చెప్పాలి, అంతే. అయితే ఆ రోజు భయంకరమైన వర్షం పొద్దున్న వచ్చింది కదా. ఏంటి మీరేం మాట్లాడట్లేదండి? వచ్చిందా లేదా? ఓకే, నిన్న వచ్చింది. మన ప్రార్థనలు ఫలిస్తూ ఉన్నాయి, దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మరి ఎండలతో అల్లాడిపోతున్నారు. అయితే కొంచెం కొంచెం కురుస్తుంది. పొద్దున్న నేను అడుగుతున్నా, పొద్దునంతా కురిసేసుకో, సాయంకాలం 4 గంటలకి తెరిపించి. ఎందుకంటే మా వాళ్ళకి వర్షం వస్తే మొలిసిపోతారయ్యా, ఇబ్బంది పడతారు ప్రభా, రారు ప్రభా. పొద్దున్నంతా నీ ఇష్టం, ఎందుకంటే పొద్దున్న మనకు పని లేదు, ప్రార్థన చేసుకుంటే మేము అందరం ఏడుస్తాం దేవుని పాదాల దగ్గర. సాయంకాలం మీతో పని ఉంది, దేవుడికి స్తోత్రం. కాబట్టి అలా అడిగాను నేను, ప్రభు అలాగే పగలు కురిపిస్తున్నాడు, కురిపించిన దేవుడికి స్తోత్రం. రైట్. ఇప్పుడు ఆ రోజు ఆయన వాక్యం సువార్త చెప్పాలనే భారం ఆయనకి ఆ రోజు ఉంది, ప్రతిరోజు చెప్పినట్లుగా. కానీ కొండపోత వర్షం కురుస్తూ ఉంది భయంకరంగా, అసలు ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టడానికి అవకాశం లేదు. అయితే ఆశ్చర్యం చెప్పన, తన మనసులోకి ఆలోచన వచ్చిందంట, ఎలాగా ఈరోజు దేవుని పని చేయకుండా ఉండిపోతే ఎలాగా అని అనుకుని ఐడియా, మీరు కనెక్ట్ అవ్వట్లేదు. ఐడియా జీవితం మారుతుంది లేదు, కానీ ఐడియా కూడా ఏమైపోవడం మాకు తెలియట్లేదండి బాబు. సరే, జీవితాన్ని మార్చేసన్నట్లుగా గొడుగు ఉంది కదా మనకి, ఉందా లేదా నాగార్జున అన్నయ్య? గొడుగు ఉంది. గొడుగు ఉంది కదా, ఈ గొడుగు పట్టుకుని సువార్తకి వెళ్దాం. గొడుగు వేసుకుని వెళ్ళిపోతే వర్షం వస్తే ఏముంది, వర్షం వస్తే ఉద్యోగానికి వెళ్ళలేదా, వర్షం వస్తే ఆఫీస్కి వెళ్ళలేదా, వర్షం వస్తే ఏ పని ఆపేస్తున్నాం, వర్షం వస్తే స్కూల్కి వెళ్ళలేదా, అన్నీ చేసుకుంటున్నాం కదా. అన్నీ దేవుడి పని ఆపకూడదు, త్యాగం చూడండి. గొడుగు ఉంది కదా చేతిలో, గొడుగు వేసుకుని వెళ్ళిపోదాము అని స్టార్ట్ అయ్యే ముందు, సరే గొడుగు వేసుకు వెళ్ళిపోతూ ఉంటుంటే తన మనసులోకి ఇంకొక ఆలోచన వచ్చిందంట, ఒక్క గొడుగు కాదు 2 గొడుగులు పట్టుకెళ్దాం. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. 2 గొడుగులు పట్టుకెళ్దామని ఒక గొడుగేమో అలా పైన పెట్టుకుంటూ, ఆ గొడుగులేమో ఈ చేత పట్టుకుని వెళ్తున్నాడంట. రోడ్డు మీద జనరల్గా సడన్గా వెళ్ళిపోతున్నప్పుడు, సడన్గా వర్షం వచ్చినప్పుడు ఒక చోట ఆగుతారు కొంతమందికి ఇంకా ఆగే పరిస్థితి లేనప్పుడు తడుచుకుంటూ వెళ్తుంటే, కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నప్పటికీ ఆయన వెళ్తూ ఉంటుంటే ఒక ఆయన తడుచుకుంటూ వస్తున్నారంట. వెంటనే దొరికాడు రా బాబు అనుకుని, అయ్యా రండి అని ఆయన ఈ గొడుగు ఆయనకి ఇచ్చాడంట. ఎంత ఉపకారం చేస్తున్నాడో, చాలా మంచి అయినండి బాబు, మంచి అయినండి బాబు అని ఆ గొడుగు ఇచ్చిన వెంటనే ఆ గొడుగు వేశాడు. అలాగా గొడుగులోకి వచ్చాడు, వర్షం ఆయన మీద కురవకుండా చక్కగా వెళ్తున్నాడు. వెంటనే ఇక్కడి నుంచి ఆ చర్చి మెయిన్ రోడ్ దాకా వెళ్ళే లోపలనే ఆయన సువార్త చెప్పాడు. ఆయన్ని దేవునిలోనికి, రక్షణలోకి నడిపించాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అందరూ చప్పట్లు కొడతారు ఒకసారి, యేసయ్యకి మహిమ. సో అలాగా డిఎల్ మూడీ గారు 1 కోటి మందికి సువార్త చెప్పాడు. అంటే ఆ భారం ఒకేసారి వచ్చింది కాదు, రోజు రోజు ఆ త్యాగం. నేను అంటాను, బలిపీఠం అంటేనే గొప్ప త్యాగం కదండి. యేసయ్యలో ఈ త్యాగం కనబడుతున్నట్లుగా ఆయన పిల్లలమైన మనం కూడా ఒకప్పుడు లోకంలో బ్రతికాం. ఎందుకు పనికిరాని మనల్ని ఇదిగో ఈ దేవాలయం ప్రారంభంలోనే ఉండే ఆ వస్తువుగా ఎదుట ఆ బలిపీఠం దగ్గరికి మనల్ని తీసుకొచ్చాడు. ఆయనలో ఉన్న త్యాగము మనలో కూడా రావాలి. అప్పుడే ఒక చక్కని బలిపీఠంగా అర్పించబడతాం. అలాంటి త్యాగం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. గుడ్. 3వ మాట, బలిపీఠాన్ని ఎందుకు
తుమ్మకర్రతో చేశారు. ఆ తుమ్మకర్ర గురించి మనం నేర్చుకుంటున్నాం. థర్డ్ వన్, మూడవది ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 17, 18 వచనాలు చూస్తే తుమ్మకర్రకి ముళ్ళులు ఉంటాయి. ఆయన ఆదాముతో, ఉమ్. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనుక తిన్నావు గనుక నీ నిమిత్తం నేల శపించబడింది. ప్రయాసంతోనే నీవు బ్రతుకు ప్రయాసంతోనే నీ బ్రతుకు దినాలన్నీ ఉంటావు. అది ముండ్ల తుప్పలను, అదిగో ముళ్ళ తుప్పల్ని, గచ్చపొదల్ని మొలిపేస్తారు. చాలు. మూడవదిగా తుమ్మ చెట్టు ఉండే ఆ స్వభావం గురించి ఏంటంటే తుమ్మ కర్రకి ముళ్ళు ఉంటాయి. రాయండి. మూడవది తుమ్మ కర్రకి ముళ్ళు ఉంటాయి. ఇక్కడ సందర్భం మీకు చెప్తున్నాను. దేవుడు మాట్లాడుతూ ఆదాముతో ఏమంటారంటే, నువ్వు బ్రతుకు దినము నీ నిమిత్తం నేల శపించబడిపోయింది. తుమ్మకర్రకి ముళ్ళున్నట్లుగానే యేసు ప్రభు ముండ్ల కిరీటాన్ని భరించాడు. అర్థమవుతుందిగా? కొంచెం నేను అది మ్యాచింగ్ మాట, పోలిక. ఈ తుమ్మకర్రతో ఎందుకు ఈ బలిపీఠం చేయమని, అసలు తుమ్మకర్రతోనే ఎందుకంటే ఈ తుమ్మకర్రకి ముళ్ళు ఉన్నట్లుగా యేసు ప్రభు కూడా ముళ్ళ కిరీటాన్ని భరించాడు. అది ఎవరి కోసం? మన కొరకే, మన కోసమే. మన శాపాన్ని ఆయన భరించాడు. మన శాపాన్ని, ముళ్ళు శాపానికి గుర్తండి. ఇప్పుడు అక్కడ ఎందుకు నేల శపించబడిపోయింది, ఆ ముళ్ళ తుప్పలు మొలుస్తున్నాయనంటే శాపం. దేవుడు మాట వినొద్దు, వినకుండగానే వాళ్ళు చేశారు కనుక ఒక శాపం. శాపాన్ని బట్టి నేల శపించబడిపోయింది, ముళ్ళు మొలిసిపోయినాయి. మనం కూడా ఓ భయంకరమైన శాపగ్రస్తమైన జీవితం మనది. మనం పొందాలి ఆ శాప శిక్ష. ఆయన ముండ్ల కిరీటం, ఒక్కొక్క ముళ్ళు చాలా భయంకరమైన లోతుకు ఆయన పెట్టిన ముండ్ల కిరీటం చూస్తే చాలా భయంకరమైన ముళ్ళవి. చూడండి, రిఫరెన్స్లు కోట్ చేస్తాను. యోహాను సువార్త 19:2. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి, ముళ్ళతో కిరీటాన్ని అల్లి ఆయన తల మీద పెట్టి, యోహాను 19:2. ఆయన అల్లి ఆయన తల మీద పెట్టారు. చూడండి, వాస్తవంగా తుమ్మకర్ర లాంటి స్వభావం, ఆ ముళ్ళ స్వభావం మంది, ఆ శాపం మంది. కానీ ఆయన ఆ శాపాన్ని భరించాడు. అందుకే కదా లేఖనాల్లో చదువుతాం కదా, శిలువ మీద వ్రేలాడిన వాడు శాపగ్రస్తుడు అన్నట్లు యేసయ్య మన శాపాన్ని కూడా ఆయన భరించాడు. అందుకే ఈ తుమ్మకర్రనికి ఒక పాఠం నేర్పిస్తుంది. నీ శాపాన్ని నేను భరించాను. నువ్వు ఇంకా శాపగ్రస్తమైన స్థితిలో ఉంటే ఎలా? ఈ బలిపీఠం దగ్గరికి వచ్చిన నీతో ప్రభు మాట్లాడుతున్నాడు, ఇంకా శాపంలో ఉండకూడదు, నీ శాపం విరవబడింది సిలువలో. ఆమేనని చెప్పండి. చాలా కుటుంబాలు ఇంకా శాపగ్రస్తమైన స్థితిలో ఉండిపోయినాయండి. నా ప్రార్థన, ఆ శాపములో నుంచి త్వరగా వాళ్ళు విడుదల పొందుదురుగాక. వాళ్ళ ఇంటి మీద, వారి కుటుంబంలో ఉన్న ప్రతి శాపం కొట్టివేయబడునుగాక. పితరులు దోషం తొలగిపోవునుగాక. కుటుంబం మీద ఏలుబడి చేసే ప్రతి శాపము తొలగిపోవునుగాక. ఎందుకంటే ఆల్రెడీ ప్రభు సిలువలో ఆ శాపాన్ని భరించాడు, ముండ్ల కిరీటాన్ని భరించాడు. ఈరోజు ఈ తుమ్మకర్ర ఒక పాట నీకు నేర్పిస్తుంది. నిజంగా నీ శాపాన్ని నేను భరించాను, ఇంకా నువ్వు శాపగ్రస్తమైన స్థితిలో ఉండకూడదు. బాధను కలిగించే విషయం ఏంటో తెలుసండి, యేసు ప్రభు మన శాపాన్ని భరించిన ఇంకా చాలామంది బిడ్డలు దేవుని మాట వినకుండగా శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. బైబిల్ ఏమంటుంది? యెహోవా కార్యాలు అశ్రద్ధగా చేసేవాళ్ళు మాట్లాడాలి. దేవుని కార్యాల్లో నువ్వు అశ్రద్ధగా ఉంటే ఆ శాపం నీ మీదకి వస్తుంది, నీ పిల్లల మీదకి వస్తుంది. శాపం ఆల్రెడీ దేవుడు తొలగించాడు, నువ్వు ఇంకా మరలా శాపగ్రస్తుడు అవ్వకూడదు. బైబిల్ అలాగే చెప్పబడి ఉంది. అసలు మంచి వాళ్ళంట ముళ్ళులా తయారవుతున్నారట.
మీరు మీకా గ్రంథం చూడండి ఒకసారి. మీకా గ్రంథం 7:4 చదవండి. ఆల్రెడీ నీ మరణపు ముళ్ళును ఆయన విరిచేశాడు, నీ శాపాన్నంతా ఆయన భరించేశాడు, అయినా ఇంకా మంచి వాళ్ళు ముళ్ళులా తయారైపోతున్నారంట. చూడండి మీకా గ్రంథం 7:4 చదవయ్యా. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి ముళ్ళ వంటి వారుగా మారిపోతున్నారు, వారిలో యథార్థవంతులు ముళ్ళ కంచి వలె ముండ్లుగా ఉంటున్నారు. ఆ కాపరు దినమున నీవు శిక్ష నందు దినము వచ్చి ఉన్నది. ఇప్పుడే జనులు కలవరపడుతున్నారు. అక్కడ చూడండి, మంచోళ్ళు యథార్థవంతులు. మీలో చాలా మంది మంచోళ్ళు ఉన్నారు. మంచోళ్ళు అందరూ ఒకసారి హల్లెలూయా. అయ్య బాబోయ్, ఒక్కరు కూడా కృపక్క మంచోళ్ళు ఒకసారి లేదండి, మా పై రూపాన్ని చూస్తున్నారు మీరు, మా హృదయం అగాధం, సున్నం కొట్టిన సమాధి, అజితేంద్రంతో నిండిపోయింది. మీకా ప్రవక్త ఏడుస్తూ అంటాడు, మంచోళ్ళు ముళ్ళలా మారిపోయారు, యథార్థవంతులు ముళ్ళు కంచె అయిపోయారు. ఎందుకోసం ఆ ముళ్ళు ఆయన భరించాడు తెలుసా? నీ శాపం ఆయన తీసేశాడు, నీ శాపాన్ని ఆయన విరగ్గొట్టేశాడు. మరలా నువ్వు రక్షింపబడి దేవుని సన్నిధికి వచ్చి చక్కగా ఎదుగుతున్న, విశ్వాస జీవితంలో ఎదుగుతున్న బిడ్డలుగా ఉన్న మీరు, ఇక మంచివారిగా మారిన మీరు ఎట్టి పరిస్థితుల్లో ముళ్ళ కంచిలా మారకూడదు. యథార్థవంతులుగా ఉన్న మీరు ముళ్ళుగా మారకూడదు. ముళ్ళు హాని చేసే స్వభావం ఉంటుందండి. ముళ్ళుకి ఉండే స్వభావం ఏంటంటే హాని ముళ్ళు గుచ్చుకుందనుకో చూడండి, చాలా నొప్పి వస్తూ ఉంటుంది. దేవుని పిల్లలు మీరు ఎవ్వరికి హాని చేయకూడదు, నీ ద్వారా ఎవ్వరికి హాని జరగకూడదు. ఎందుకంటే నీ శాపం ఆల్రెడీ ఆయన తీసేసాడు కనుక నీవే ఒక ముళ్ళుగా తయారవ్వకూడదు. నీవు ఒక బలిపీఠంగా మార్చబడదువుగాక. అందరూ ఒక్కసారి ఆమేన్ అని చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఇందులో ఒక చక్కని ఉదాహరణ చెప్తానండి. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గారు, ఒక ఊరిలో పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఉన్నారట. ఇప్పుడంటే ఏమంటున్నారండి అయ్యా వాటిని? సచివాలయం ఇన్ఛార్జ్ ఏదో ఎవరో అంటున్నారు. ఒకప్పుడు ఏముండే సార్, పంచాయతీ ప్రెసిడెంట్గా ఉండేవారు. పంచాయతీ ప్రెసిడెంట్గా సర్పంచ్ గారు ఉండేవారు గ్రామాలకి. పంచాయతీ ప్రెసిడెంట్గా ఒక ఆయన పనిచేస్తున్నారు ఒక ఊరిలో. ఆయన పేరంటేనే అసలు తెలియని అంటూ ఉండరు, అంత మంచి పేరు క్లిక్ అయ్యాడు మాట. ఆయన జనాలకి మహోపకారాలు చేయటం, పేదోళ్ళకి, పేద ప్రజలకి మంచి ఇల్లులు కట్టించటం, అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే మనిషి. ఒక మాటలో చెప్పాలంటే ఈ అందుబాటులో ఉన్న మనిషి సర్పంచ్గా ఉన్న ఈయనకి 2 బిడ్డలు ఉన్నారు, పాప బాబు, మంచి కుటుంబం. సో ఈయన త్యాగమూర్తి, ఉపకారాలు చేసేవాడు, మంచి మనస్సు కలిగిన వాడు. కొన్నిసార్లు అతి మంచి కూడా ప్రమాదమే. ఈయన ప్రజలకి ఎంత మంచి ఉపకారాలు చేస్తూ ఉన్నాడో, ఆయన వెళ్ళిపోతున్న దారిలో ఒకడెవడో పిచ్చోడు లాంటి వాడు ఆయన కనిపించాడు. వాడిని చూసిన వెంటనే జాలి కలిగి, చిరిగిపోయిన వస్త్రాలు ఉన్నాయట, తలంతా కూడా తాటెంకలాగా అయిపోయింది, అసలు కొబ్బరి నూనె 10 రోజులు అయిపోయింది, అట్లాగా చిరాగ్గా ఉన్నాడంట ఆ పిల్లోడు. రోడ్డు మీద ఉన్నాడంట. ఈయన వచ్చే దారిలో ఆయన కనపడితే వెంటనే ఇంటికి తీసుకొచ్చి ట్రిమ్మర్ తీసుకుని కటింగ్ చేసి, ఆయనే షేవింగ్ చేసి, మంచి వస్త్రాలు ఉంటే ఇచ్చి, అరే బాబు మంచిగా బ్రతుకురా బాబు అని చేరదీశాడంటే ఇంట్లోకి. ఎంత అద్భుతమైన, ఎంత ప్రేమ కలిగిన, అసలు ప్రెసిడెంట్ గారికి ఏం పని చెప్పండి? ప్రెసిడెంట్ గారికి ఆయన పనులే ఆయన చూసుకోవచ్చు. లోకల్లో బోల్డ్ మంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఎందుకులే అనుకుంటే, లేదు మంచితనం ఎప్పటికైనా ఉపయోగం అన్నట్లుగా ఆయన చేరదీశారట. అన్ని ఇంట్లో ఒక మాటలో చెప్పాలంటే అన్ని సౌకర్యాలు, తన పిల్లల్ని ఎలా చూసుకున్నారో అన్ని సౌకర్యాలు ఆలోచించి అనుకున్నాడంట, సర్లే నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుని ఆయన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడట. అన్ని పనులు ఎక్కడెక్కడ ఏమన్నా అన్నీ చెప్పారన్నమాట. కొద్ది కాలానికి, సరిగ్గా వివాహమైన 1 సంవత్సరం తర్వాత, ఓ మాటలో చెప్పాలంటే
ఏ వ్యక్తి అయితే చారదీశాడో, ఏ వ్యక్తి అయితే ఉపకారం చేశాడో ఆ వ్యక్తికే హాని చేసి వెళ్ళిపోయాడంట. అంటే మోసం చేసి వెళ్ళిపోయాడట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఎక్కడో అడవిలో ఉన్న మనల్ని, లోకంలో ఉన్న మనల్ని ప్రభు ఆవరణలోకి తీసుకొచ్చాడు. ఒక బలిపీఠంగా నువ్వు తయారవ్వాలనే ఉద్దేశం అయింది. అయితే ఈ తుమ్మకర్ర లాంటి స్వభావం మనలో కూడా ఉంది. ముళ్ళు హాని చేసే మనల్ని దేవుడు ఆ ముళ్ళుని విరిచేసాడు. ఆల్రెడీ ఆ శాపం తొలగించాడు. దేవునిలో మంచిగా యథార్థవంతులుగా సాగిపోతున్న మనం మరలా ముళ్ళుగా తయారవ్వకూడదు. ఏ ఒక్కరికి మన ద్వారా హాని కలగకూడదు. యేసు నామములో దైవ కృప మీ మీద ఉండునుగాక. ఒక చిన్న పాట, ఒక చిన్న కీర్తన పాడుకుందామా? యేసయ్య ముండ్ల కిరీటాన్ని గురించి, యేసయ్య శిలువ శ్రమల గురించి, సి మైనర్లో ఆయన మన కొరకు భరించిన ఈ భారాన్ని, ఈ త్యాగాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటా. ప్రభా, నేను ఎప్పటికీ కూడా ఎవరికి ముళ్ళుగా ఉండకూడదు నాయన, ఎవరి కంటిలో ముళ్ళుగా ఉండకూడదు, ఎవరికి హాని చేసేవారిగా ఉండకూడదు. నా కోసం నీవు ఎంతగా ముళ్ళ కిరీటాన్ని భరించవయ్యా అని ఈ కీర్తన పాడుకుంటూ ప్రభునామాన్ని కనపరుచుకుందాం. సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే యేసు నిన్ పిలచుచుండే, ఆలస్యము నీవు. అందరూ పాడదామా? యేసు పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము, సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే. కల్వరి శ్రమలన్నీ మన కోసమే. ఆ ఘోర సిలువ భరించింది మన కోసమే. గాయమైంది, బాధపడుతున్నది మన కోసమే. రక్తము చిందించింది మన కోసం. యేసయ్యా మా కోసం చేసిన త్యాగం, కల్వరి శ్రమలను నీ కొరకే, ఘోర సిలువ మోసే కృంగుచునే. పాడదాం. కల్వరి శ్రమలను నీ కొరకే, ఘోర సిలువ మోసే కృంగుచునే. గాయములాచి బాధనొంది, రక్తము కార్చి హింసనొంది. గాయములాచి బాధనొంది, రక్తము కార్చి చేదు రసమును పానము చేసి చేసెను జీవా. కలిసి పాడదాం. చేదు రసమును పానము చేసి నీ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము దారా. ఆయన త్యాగం, నీ ప్రేమ నాకై విలపించుచు ప్రాణము దారా పోయుచునే, సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము, యేసు నిన్ను పిలచుచుండే.
హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో అడవిలో పెరిగిన తుమ్మ లాంటి బ్రతుకులైన మన జీవితాన్ని ఒక బలిపీఠంగా ఆయన కట్టాలనుకుంటున్నాడు. మన కోసమే. ముళ్ళు లాంటి స్వభావం మనలో ఉంది, రఫ్ లాంటి జీవితం మందే. మన కోసం ఆయన మానవుడిగా దిగొచ్చాడు. అది ఆ తుమ్మకర్ర క్రీస్తు మానవత్వాన్ని చూపిస్తుంది. వాస్తవంగా ఈ తుమ్మకర్రలో ఉండే గుణాలన్నీ మనిషిలో కనబడతా ఉంటాయి, కానీ ఆయన మన కొరకు ఆ శిక్ష భరించాడు. ఇక రక్షింపబడిన నీవు ముళ్ళులా తయారవద్దు. నీ భర్తకు నువ్వు ఎప్పుడు ముళ్ళు అవ్వకూడదు, నీ భార్యకు నువ్వు ఎప్పుడు ముళ్ళు అవ్వకూడదు, నీ ఇంటోళ్ళకి ఎప్పుడు నువ్వు ముళ్ళు అవ్వకూడదు, సంఘానికి సేవకుడికి నువ్వు ముళ్ళుగా మారకూడదు. నా ప్రార్థన, ఆ ముళ్ళన్నీ దేవుడు చెక్కేశాడు, తొలగించి ఒక బలిపీఠంగా చేశాడు. యేసయ్య మన కొరకు ఎంత గొప్ప త్యాగం చేసినప్పుడు మంచోళ్ళు, యథార్థవంతులు మీరు ముళ్ళుగా మారకూడదు, ఎప్పటికీ మారకూడదు. మీరు బలిపీఠంగానే మారుదురుగాక. అందరూ చప్పలు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఆఖరి మాట, చివరి మాట చెప్పి ముగిస్తాను. తుమ్మకర్ర బలంగా ఉంటుంది, పాడవ్వదు. చాలా బరువండి తుమ్మకర్ర. ఆఖరి మాట, తుమ్మకర్ర బలంగా ఉంటుంది, పాడవ్వదు. అంత త్వరగా పాడవదు. అది తుమ్మకర్ర చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇది యేసుక్రీస్తు ప్రభులో ఆయన యొక్క పరిశుద్ధతను చూపిస్తూ ఉంది. చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 2:31. అపోస్తల కార్యాల గ్రంథం 2:31. క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగానే తెలుసుకుని ఆయన పునరుద్ధానాన్ని గురించి చెప్పాను. చూడండి, క్రీస్తు శరీరం కుళ్ళిపోలేదు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుద్ధానుడు, పరిశుద్ధుడు ఆయన. కీర్తన 16:10. కీర్తన 16:10. నీ పరిశుద్ధతను నీవు కుళ్ళు పట్టనివ్వవు. ఈ చూడండి, కీర్తన 16:10. నీ పరిశుద్ధతను నీవు కుళ్ళు పట్టనివ్వవు. దేవుడు ఈ తుమ్మకర్ర ఎంత బలంగా ఉంటుందో, ఓ మాటలో చెప్పాలో, పాడవ్వదో, యేసుక్రీస్తు కూడా ఆయనలో ఏ దోషం లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పునరుద్ధానుడు. ఆయన బిడ్డలమైన మనం కూడా ఒక బలిపీఠంగా నువ్వు తయారవ్వాలంటే అదే పరిశుద్ధత, అదే అనుభవంలోకి రావాలి. ఆత్మదేవుడు ఎక్కడ నీ పరిశుద్ధత పాడవకుండగా, ఎక్కడ చెదపట్టిపోకుండగా. కొన్నిసార్లు కొన్ని కర్రలు మీరు చూడండి, చెదపట్టేస్తూ ఉంటాయి, పాడైపోతూ ఉంటాయి. సో మీ ఆత్మీయ జీవితం, ఎందుకంటే నిన్ను వెలపెట్టి ఆయన కొన్ని రక్షించి ఈ బలిపీఠంగా నేను చేసినప్పుడు చెదపట్టిపోతే ఎలా? రక్షింపబడిన వాళ్ళు పాడైపోతే ఎలా? ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళంటే, అడవిలో ఉన్నారంటే వేరే. అడవిలోంచి బలిపీఠం దాకా వచ్చేసాం కదా, ఆవరణం దాకా వచ్చేసాం కదా మనం. స్త్రీలు ప్రత్యేకంగా దేవుడు మీకు ఇచ్చిన కుటుంబాల్ని పాడవకుండగా, యేసుప్రభు ఎంత పరిశుద్ధత, ఆయన దైవత్వం కనపరిచారో దేవుని పిల్లలకి ఒక బలిపీఠంగా మీరు తయారవటానికి, ఎక్కడ లోకాశల వైపు వెళ్ళకుండగా, దేవుళ్ళలోంచి లోకంలోకి వెళ్ళిపోయి పాడైపోయే పరిస్థితులుగా ఉండకుండగా మన పరిశుద్ధతను కాపాడుకుందాం. పునరుద్ధానుడు మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడు. ఆయన పరిశుద్ధుడు. ఇప్పటికీ ఆయన ఇలా చెప్తాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరు నిరూపించగలరు? ఈ ప్రపంచానికి సవాల్ చేశాడు. పాపిష్టి మనుషులమైన మన కోసం ఆయన పరిశుద్ధతను ఒక మాదిరిగా చూపించాడు. నేను పరిశుద్ధుని గనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలా జీవిద్దాం. అలాంటి కృప దేవుడు మనకిచ్చునుగాక. ఆ మాట చదివి ప్రార్థన చేద్దామా? లేవీకాండం 11:44. నేను పరిశుద్ధుని గనుక మీరును సకల ప్రవర్తనల విషయంలో పరిశుద్ధంగా ఉండండి. ఓకే, ఆ విధంగా సంఘం పరిశుద్ధపరచబడి
దేవుని రాకడ కొరకు ఎత్తబడే గుంపులో మనమందరం కనపడాలని మనసారా నేను కోరుకుంటూ, ఈ బలిపీఠాన్ని ఎందుకు తుమ్మకర్రతోని చేయమన్నారంటే, ఆ తుమ్మకర్ర యేసుక్రీస్తు ప్రభు మానవత్వానికి సాదృశ్యం. వాస్తవంగా ఆ తుమ్మకర్ర లాంటి స్వభావం మందే. మన కోసం ఆయన మానవుడిగా దిగొచ్చాడు. ఈ తుమ్మకర్రలో ఉన్న 4 లక్షణాలు మీ ముందు తెలియచేశాను. చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. నెంబర్ 1, తుమ్మకర్ర. బ్రదర్ చెప్పండి, సిస్టర్ చెప్పండి. తుమ్మకర్ర అడవిలో ఎడారిలో పెరుగుతుంది. యేసు ప్రభు కూడా మన కోసం ఆ మండు టెండలో ఒక మండు టెండలో ఆ శిలువ కొయ్యి మీద వేలాడాడు. ఆ యేసు ప్రభువుని గురించిన ప్రవచనం యెషయా ప్రవక్త చెప్పినట్లుగా నెరవేర్చబడింది. నెంబర్ 2, తుమ్మకర్ర అర్పణగా తేబడింది. ప్రత్యక్ష గుడారం కట్టడంలో బలిపీఠం కావచ్చు. ఇంకా చెప్పన మీకు, బలిపీఠం కట్టడానికి తుమ్మకర్రను వాడారు. ధూప వేదికని కట్టడానికి తుమ్మకర్రను వాడారు. ఇంకా చెప్పాలంటే సన్నిధి రొట్టెల బల్ల చేయటానికి తుమ్మకర్రను వాడారు. బలిపీఠానికి మోతకర్రలు ఉంటాయి, తుమ్మకర్రను వాడారు. మీ యొక్క ప్రత్యక్ష గుడారంలో పలకలు ఉంటాయి, అడ్డకర్రలు, నిలువు కర్రలు ఉంటాయి, వాటికి కూడా ఈ తుమ్మకర్రను వాడారు. అసలు ఎంత అర్పణంగా ఉపయోగపడింది చూడండి. అందుకే ప్రభు కూడా మన కోసం అర్పణగా చేయబడ్డాడు. నీలో కూడా ఆ త్యాగం రావాలి. ఇంకా అడవిలో ఉండకుండా త్యాగంతో పనిచేద్దాం. నెంబర్ 3, తుమ్మకర్ర ముళ్ళు ఉంటాయి. యేసయ్య మన కోసం ముళ్ళ కిరీటాన్ని భరించాడు. మరణపు ముళ్ళు విరిచేశాడు ఆయన. మరలా మనం ఆయనకి ముళ్ళుగా తయారవకుండా మంచిగానే మన ఆత్మీయ జీవితంలో సాగిపోదాం. ఎవ్వరికి హాని చేయొద్దు. నెంబర్ 4, తుమ్మకర్ర పాడవదు, కుళ్ళిపోదు. సో యేసు ప్రభు కూడా ఆయన కుళ్ళిపోలేదు. ఆయన పరిశుద్ధత చాలా పవిత్రుడు. అలాగే దేవుని బిడ్డలు కూడా అదే పరిశుద్ధులుగా బ్రతుకుతాం. ఒక బలిపీఠంగా మనం కట్టబడదాం. దేవుని కృప మనందరికి అనుగ్రహించబడునుగాక. ఆమేన్. అందరూ అలాగే లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దేవుడిచ్చిన ఈ వర్తమానం కోసం, తుమ్మకర్రతోనే ఎందుకు బలిపీఠం చేశారు, ఆయన చెప్పిన ఈ 4 అనుభవాలు, ఈ పాఠాల కోసం అందరు కళ్ళు మూసుకుని 2 చేతులు పైకెత్తి ఆగకుండా కొద్ది నిమిషాలు, 2-3 నిమిషాలు అందరు చెప్పండి స్తోత్రం. ఇంకొచ్చి గట్టిగా చెప్పండి అందరు స్తోత్రమయ్యా అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ షార్ప్